భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించారు. ఈ పర్యటన భారత్కు అత్యంత కీలకం కాగా మిత్రపక్షంగా ఇంతకాలం నమ్మిన అమెరికా వ్యక్తిగత ఈగోలతో నట్టేట ముంచుతున్న సమయంలో ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చిన మంచి అవకాశం ఇది. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన భారత్ వణికిపోదని, అమెరికాను వణికించే ఫార్ములాను తాము సిద్ధం చేసుకున్నామని సంకేతాలు పంపించారు. అయితే భారతదేశం చైనాతో స్నేహం కొనసాగించగలదా? శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పురాతన నియమం ఇక్కడ లాజికల్గా మారిందా? భారత్తో చైనాకు సమస్యలేంటి? ఇప్పుడు చైనా ఏం చేయగలదు? అమెరికా యూరప్లకు చైనా తాజా సవాళ్ళేంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అమెరికాతో ప్రస్తుతం నెలకొన్న టారిఫ్ గందరగోళం భారతదేశానికి సవాళ్లను కలిగిస్తుంది. అయితే మన దేశానికి అమెరికాతో సరిహద్దు లేదా రీసోర్సెస్ వివాదం లేదు. కానీ ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్ అమెరికా వివిధ కారణాల వల్ల భారతదేశాన్ని శత్రు వైఖరితో ఎదుర్కోవడానికి మొగ్గు చూపుతుంది. అయితే మనకు ఇక్కడ సమస్య అమెరికా గురించి కాదు, భారతదేశం చైనాతో స్నేహం కొనసాగించగలదా అనేదే చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పాకిస్తాన్, చైనా రెండు భారతదేశానికి శత్రువులు కాబట్టి అవి అత్యంత సన్నిహిత స్నేహాన్ని కలిగి ఉన్నాయి. 63 సంవత్సరాల క్రితం చైనా భారత్కు ప్రాణాంతక శత్రువుగా ఉందని దృష్టిలో ఉంచుకొని భారతదేశం ఇప్పుడు చైనాతో శత్రుత్వాన్ని తగ్గించుకొని కొనసాగగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. చైనా భారతదేశంతో 3500 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. 1951లో చైనా టిబెట్ను ఆక్రమించినప్పుడే మన పొరుగు దేశం శత్రుదేశంగా మారింది. అప్పటి నుంచి భారతదేశం చైనాతో పూర్తి స్థాయి శత్రుత్వాన్ని ఎదుర్కొంటోంది. భారతదేశాన్ని తనకు అతిపెద్ద ముప్పుగా భావిస్తున్న చైనా యుద్ధాల ద్వారా మన దేశాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల కుట్రల ద్వారా ప్రయత్నించింది. పాకిస్తాన్ను భారతదేశంతో పోరాడటానికి ప్రోత్సహిస్తోంది. భారతదేశ పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్కు భారతదేశం పట్ల శత్రుత్వ వైఖరి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చైనా తన సరిహద్దులో ఉన్న భారత భూభాగాలను ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని పెద్ద నదులైన బ్రహ్మపుత్ర, సింధు కూడా టిబెట్లో ఉద్భవించాయి. చైనాతో ఇప్పటికీ మనకు వివాదాలు ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో, ఐక్యరాజ్య సమితిలో ప్రతి చోట భారతదేశానికి చైనాతో సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో భారతదేశం తన విధానాలను పూర్తిగా మార్చుకొని చైనాతో నిజమైన స్నేహితుడిగా మారడానికి చైనాకు భారీ రాయితీలు ఇవ్వాలి. సరిహద్దు భూ వివాదాలపై భారతదేశం వెంటనే మినహాయింపులు ఇవ్వాలి. చైనా ఆసియాకు ఎదురులేని లీడర్ అని కూడా అంగీకరించాలి. అదేవిధంగా భారత్ పాకిస్తాన్తో కూడా పెద్ద ఎత్తున సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీ సంబంధాలలో ఏదైనా సాధ్యమే, కానీ భారతదేశం ఆ మూల్యం చెల్లించడానికి అంగీకరించకపోవచ్చు. అయితే మంచి రాజకీయాల విషయంలో భారతదేశం అంతర్జాతీయ సంబంధాలలో ఫ్లెక్సిబిలిటీని చూపించాలి. డిప్లొమసీలో ఫ్లెక్సిబిలిటీని చూపించడం ద్వారా భారతదేశం ఇతర శత్రువులను, ప్రత్యర్థులను షాక్కు గురి చేస్తుంది. భారతదేశం చైనాతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఆర్థిక వాణిజ్య యుద్ధాలను ఎదుర్కోవడానికి భారతదేశం చైనాతో జత కడుతుందని అమెరికా నాయకులు ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. 63 సంవత్సరాలు ఇరు దేశాలు శత్రువులుగా ఉన్నందున భారతదేశం చైనాతో ఎప్పుడు స్నేహం కోరుకోదని మాత్రమే అమెరికా నాయకులు ఊహించి ఉండవచ్చు. కానీ భారతదేశం అవలంబించిన అనూహ్య చర్చలు శత్రు దేశాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. భారతదేశంతో తమకు శాశ్వత శత్రుత్వం ఉందని చైనాకు తెలుసు. కానీ భారతదేశంతో కలిసి పనిచేయడంలో చైనా కూడా ఒక ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అమెరికా, యూరప్ తమ పెరుగుదలను నియంత్రించాలని భావిస్తున్నట్టు చైనాకు తెలుసు. ఒకవేళ భారతదేశం అమెరికా, యూరప్తో కలిసి ముందుకు వెళ్తే చైనాకు అది అతిపెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి భారతదేశం అమెరికా, యూరప్తో తమ పోరాటంలో తటస్థంగా ఉంటే చైనా లాభపడుతుంది. చైనాకు యూరప్, అమెరికాతో శత్రుత్వం కలిగి ఉన్నప్పటికీ వారు తమ ఆర్థిక వ్యవస్థల కోసం చైనాపై పూర్తిగా ఆధారపడి ఉంటాయి. అమెరికా, యూరప్ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు, కానీ వారు చైనా పెరుగుదలను కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. భారతదేశం తగ్గినప్పటికీ భారత్తో ఉన్న శత్రుత్వం చైనాకు ఇక్కడ సహాయపడుతుంది. చైనా భారతదేశాన్ని బహిరంగంగా స్వాగతిస్తుంది. అయితే దాని స్నేహానికి కూడా పరిమితులు ఉంటాయి. చైనా తక్షణ సమస్య ఏంటంటే వాణిజ్యంపై అమెరికాతో మంచి ఒప్పందం అవసరం. భారతదేశంలో బహిరంగంగా స్నేహపూర్వకంగా వ్యవహరించడం ద్వారా చైనా భారతదేశంతో జట్టుగా ఏర్పడగలదని అమెరికాకు పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సవాలుగా పంపుతుంది. ఆ హెచ్చరిక అమెరికా, యూరప్, జపాన్, ఇతర చైనా వ్యతిరేక దేశాలకు ఆందోళనకు గురి చేస్తోంది. చైనా భారతదేశానికి సహాయం చేస్తుందా లేదా అనేది సమస్య కాదు, కానీ వెంటనే చైనా భారతదేశాన్ని ఉపయోగించి అమెరికా, యూరప్లను బెదిరిస్తోంది. 1959 నుంచి భారతదేశంలో ఉంటున్న దలైలామా చైనాకు గొప్ప ముప్పు అని చైనా కూడా భయపడుతుంది. భారతదేశంతో స్నేహంగా ఉండడం ద్వారా దలైలామా చైనాకు హాని చేయని వ్యక్తి అవుతాడు.
భారతదేశం చైనాకు సన్నిహితంగా మారితే పాకిస్తాన్ బాధపడకుండా చైనా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహితులు లేదా శాశ్వత శత్రువులు ఉండరని భారతదేశం ఇక్కడ గుర్తించుకోవాలి. అందరితో స్నేహం చేయడానికి మనం దౌత్యాన్ని ఉపయోగించాలి. మనం శక్తివంతమైన దేశంగా మారామని భారతదేశం నిరంతరం గొప్పలు చెప్పుకోకూడదు. అది ఇతరులలో అసూయ, ఆందోళనను సృష్టిస్తుంది. ప్రజల మాదిరిగానే దేశాలు కూడా రహస్యంగా ఎదగాలి. 1989 నుంచి చైనాను ఆధునీకరించిన గొప్ప చైనా నాయకుడు డెంగ్ జియాఓలింగ్ చెప్పినట్టు మీ బలాన్ని దాచిపెట్టు, మీ సమయాన్ని వెచ్చించాలి. భారతదేశం చైనాతో స్నేహంగా ఉండడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించాలి. కానీ సైనిక పరంగా భారతదేశం మరింత బలంగా మారాలి. అమెరికాతో బాగా బేరసారాలు చేయడానికి చైనా భారతదేశాన్ని ఉపయోగించుకోవచ్చు. చైనా నుంచి ఎదురయ్యే నిరాశలను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇక్కడ సిద్ధంగా ఉండాలి. చైనా భారతదేశంతో స్నేహం చేయగలదా? అది చైనాపై ఆధారపడి ఉంటుంది. ఇది చైనాకు ఒక చారిత్రాత్మక అవకాశం. చైనా దూరదృష్టి ఉందా లేదా అనేది ఇక్కడ కాలమే నిర్ణయిస్తుంది.